హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్ ఇండియా మార్కెట్లో తనకంటూ సొంత ఇమేజ్ని సొంతం చేసుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోస్లో, అది కూడా మన తెలుగు నుంచి ఉన్న హీరోస్లో అయితే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అని ఒక్కరు మాత్రమే చెప్పాలి. రాజమౌళి గారి బ్రాండ్ లేకుండా అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ని తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో మెగా ఫ్యాన్స్ మధ్య మాత్రం ఇప్పుడు కాంట్రవర్సీ టాపిక్గా మారిపోయారు. ఇవి పక్కన పెడితే ఇప్పుడు బన్నీ చేస్తున్న భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ అని అందరికీ తెలిసిందే. కాగా ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ గారు అహర్నిశలు కష్టపడి మరీ తెరకెక్కిస్తున్నారు. కానీ ఇది ఎంతకీ పూర్తి కావడం లేదు. ఒక ఇంటర్వెల్ బ్లాక్ కోసమే 2-3 నెలలు షూట్ చేసేసరికి ఇక మిగతా సినిమా పూర్తి కావడానికి ఎంత సమయం లేకపోలేదు. అప్పటికే ఏకకాలంలో 2-3 యూనిట్లు షూటింగ్లు చేస్తున్నారు. కానీ షూటింగ్ మాత్రం అనుకున్న టార్గెట్ లోపు పూర్తయ్యేలా లేదని ఒక అంచనాకి వచ్చాక ఆగస్టు నుంచి డిసెంబర్కి వాయిదా వేసినట్లు అల్లు అర్జున్పై ఒక మాస్ పోస్టర్ని రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో అల్లు అర్జున్ గారు కఠానా లాంటి కత్తి పట్టుకుని తలకి గుడ్డ కట్టుకుని అదిరే మాస్ లుక్లో కనిపించారు. దీనితోనే ఇది యాక్షన్ సీక్వెన్స్ అని అర్థమైపోయింది. అయితే అసలు ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ వినిపిస్తుంది. వైరల్ అవుతున్న ఓ కథనం ప్రకారం ఈ పోస్టర్లో కనిపించే పోరాట సన్నివేశం జపాన్ లేదా చైనాలో కనిపిస్తుందని వినిపిస్తుంది. అప్పటికే పుష్ప కథాంశం ప్రకారం చైనా, జపాన్ నేపథ్యంలో కూడా జరుగుతుందని తెలిసిందే. అలా పుష్పని టార్గెట్ చేసిన జపాన్ మూకలతో అల్లు అర్జున్ గారుపై డిజైన్ చేసినటువంటి ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లోనిదే ఇది అని వినిపిస్తున్నటువంటి సమాచారం. కాగా ఈ సీన్ మొత్తాన్ని ఫైట్ మాస్టర్ ఫీటన్ హైన్ సారథ్యంలో చేశారని వినికిడి. మొత్తానికైతే పుష్ప 2లో మాత్రం ఒక ఊహించని లెవెల్లో యాక్షన్ కూడా బన్నీ ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అనసూయ, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ మూవీలో. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.